దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ శనివారమున ఉదయకాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లారా, ఈరోజు దేవుని వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఆమెన్, హల్లెలూయా. పిల్లరా, మన యొక్క దైనందిన జీవితాల్లో ప్రార్థన పూర్వకంగా మన దినాల్ని ప్రారంభిస్తున్నప్పుడు దేవుని వాక్యము ఒక అద్భుతమైన వాగ్దాన రూపంలో మనకు ప్రత్యక్షమవుతుంది. ప్రభు చెప్తున్నాడు, ఎవరైతే వారి జీవితాల్లో నన్ను ఘనపరుస్తారో నేను కూడా వారిని ఘనపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. పిల్లరా, మన యొక్క మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, మనము చేయుచున్న ప్రతి పనుల ద్వారా దేవుని ఘనపరిచే రీతిగా ఉండాలి. నువ్వు తిన్నినా తాగినా, పిల్లరా, నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు కూర్చున్నా, నడుస్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, నీ ద్వారా దేవుని నామము ఘనపరిచే రీతిగా ఉండాలి. నీ ద్వారా దేవుని నామము మహిమపరచబడే రీతిగా ఉండాలి. పిల్లరా, మనం ఎప్పుడైతే ప్రతి విషయంలో దేవుని ఘనపరచడానికి ప్రయాసపడతామో, ప్రతి విషయంలో దేవుని ఘనపరచడానికి ప్రయత్నిస్తామో, ఖచ్చితంగా దేవుడు కూడా నిన్ను ఘనపరుస్తాడు. ఆ ఘనతను పొందుకోవాలంటే పిల్లరా, నీ జీవితంలో నీవు దేవుని మహిమపరిచేది, నీ జీవితంలో నీవు దేవుని ఘనపరిచేది నువ్వు నేర్చుకోవాలి. కాబట్టి ఎవరైతే నన్ను ఘనపరచుదురో నేను కూడా వారిని ఘనపరుస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉండగా, పిల్లరా, ప్రార్థన పూర్వకంగా ప్రభు పాదాలు పట్టుకొని వాక్యానుసారంగా మన జీవితాన్ని మలుచుకొని ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవటానికి పిల్లరా, ఏ చిన్న అవకాశం దేవుని ఘనపరిచేదానికి నీకు వస్తే నిర్లక్ష్యం చేయవాకు, తునీకరించవాకు. పిల్లరా, దేవుని ఘనపరచు. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, కానుక ద్వారా, సేవ ద్వారా, సేవకులకు సహకరించుట ద్వారా నువ్వు ఏ రూపంలో దేవుని ఘనపరుస్తావో పిల్లరా, అది నీ ఇష్టం. నీవు దేవుని ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. కాబట్టి అట్టి విశ్వాసం మనం కలిగి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవటానికి ఆత్మదేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పిల్లారా, మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలయ్యా. మీ మహాకృప చేతనైనా గడిచిన మాసములన్నీ కూడా ఆరోగ్యకరమైన మీరు ఎక్కడచాటున మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని పోషించి సంరక్షించి కాపాడిన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. ఈ నూతన మాసం అంతా కూడా దయగలిగిన మీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచండి. మీ సన్నిధి తోడు రాని ఎడల ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీల్లేదు. ఆరోగ్యకరమైన మీ కృప, కాపుదల, భద్రత తోడుగా ఉంచి ఉన్నతమైన మార్గంలో మమ్మల్ని నడిపించమని వేడుకొనుచున్నాను. బిడ్డల చదువుల్లో మంచి జ్ఞానాన్ని, జ్ఞాపశక్తినిచ్చి యేసయ్యా ప్రతి సబ్జెక్టులో చక్కగా పాస్ అయ్యే కృపను, భాగ్యాన్ని ధన్యతను దయచేయండి. ఉద్యోగాలు లేని బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను. మంచి ఉద్యోగాలు బిడ్డలకు అనుగ్రహించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించి హ్యాపీగా డ్యూటీలు చేసుకోగలిగిన కృపను బిడ్డలకు దయచేయండి. వ్యాపారాలను అభివృద్ధిపరచండి. ఈ మాసంలో మంచి లాభాలు బిడ్డలకు మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను. క్షేమకరమైన ప్రయాణాలు బిడ్డలకు అనుగ్రహించండి. వాహనాలకు ముందు, వెనకాల, కుడి తట్టు, ఎడమ తట్టు నమ్మదగిన దేవుడుగా మీరుండి ప్రభువ క్షేమకరమైన ప్రయాణాలు విస్తరింపచేయండి. బిడ్డలు తలపెడుతున్న వివాహ కార్యక్రమాల్లో జయానిచ్చి నడిపించండి. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో శుభప్రదమైనటువంటి కార్యాలు జరిగించండి. గర్భంతున్న వారికి సుఖమైన ప్రసూతిని దయచేయండి. భార్యాభర్తల మధ్య ఐక్యతను, సఖ్యతను, ప్రేమను కలుగు చేయండి. ఒకరినొకరు అర్థం చేసుకోగలిగిన కృపను ప్రభువా బిడ్డలకి విస్తరింపచేయమని వేడుకొనుచున్నాను. యేసయ్యా, ఏ కుటుంబాలు దుఃఖముతో, బాధతో, వేదనతో ఉన్నాయో వాటన్నిటి నుంచి బిడ్డలకు విడుదలనిచ్చి ఒక గొప్ప ఆదరణ, ఓదార్పును దయచేయండి. అప్పుల సమస్యల నుంచి బిడ్డలకి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాను. యేసయ్యా, ఇదో తండ్రి, బిడ్డలు చేయించినటువంటి చెరువులను మీరు దీవించండి, ఆస్వాదించండి. ఆరోగ్యకరమైన మీ కృప తోడుగా ఉంచి నాయన
మంచి లాభాలు వారి చేతి పనుల్లో బిడ్డలు చూచుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను. షుగర్ని, బీపీని, థైరాయిడ్ని, గ్యాస్ ట్రబుల్ నుంచి మోకాల నొప్పులు, వెన్నెముక సమస్యలు, గర్భాశయ సమస్యలు, కంటి సమస్యలు, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ సమస్యలు, స్కిన్ అలర్జీ నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక ప్రార్థన చేస్తున్నాను. రక్తహీనత యేసు నామములో విడుదల పొందమని ఆజ్ఞాపిస్తున్నాను. సొంత గృహాలు బిడ్డలకు అనుగ్రహించండి. కుదురున్న బంగారాలు విడిపించుకోగలిగిన కృప దయచేయండి. కోర్టు కేసుల నుంచి, స్థల వివాదాల నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకొనుచున్నాను. బిడ్డల యొక్క పాడి పంటలను మీరు దీవించి ఆస్వాదించండి. ఆరోగ్యకరమైన మీ కృప, కాపుదల, భద్రత తొడుగుంచి చిన్న బిడ్డలను, యవ్వన బిడ్డలను, పెద్దలు, వృద్ధుల వరకు మంచి ఆరోగ్యాలు ప్రసాదించండి. యేసయ్యా, మీ కృప, మీ కాపుదల, మీ భద్రత అనుగ్రహించి ఉన్నతమైన మార్గంలో బిడ్డలు నింపి నడిపించమని వేడుకొనుచున్నాను. విదేశాల్లో ఉన్న మా బిడ్డలను మీరు దీవించి కృపాక్షేమాలు బిడ్డలకు అనుగ్రహించండి. ఆత్మీయంగా బిడ్డలను బలపరచండి. గొప్ప కార్యాలు ఘనంగా బిడ్డల కొరకే జరిగించండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలందరూ మీరు దీవించమని వేడుకొనుచున్నాను. ఏ పనులైతే బిడ్డలు చేయి తలపెట్టున్నారో దేవా, ఆ పనులో ఒక గొప్ప విజయాన్ని, నెమ్మదిని, అత్యధికమైనటువంటి ఆనందాన్ని బిడ్డలకు మీరు కలుగచేయమని వేడుకొనుచున్నాను. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలకు ఒక గొప్ప సమాధానము కలుగునుగాక ప్రార్థిస్తున్నాను. ప్రతికూలతలు అనుకూలముగా మలచబడునుగాక. బిడ్డల జీవితాల మూయబడిన ద్వారాలు యేసుక్రీస్తు నామములో తెరవబడునుగాక ప్రార్థన చేస్తున్నాను. ఈ మాసమంతా బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా, ఆరోగ్యవంతంగా మీరు మార్చి మహిమ పొందుకోమని అయ్యా, నీ బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ కలిగిన సమస్తము చుట్టూ తండ్రికి మన పరిశుద్ధాత్మిక నామలు అగ్ని కంచి వేస్తూ ఏ ఒక్కరి శోధన ప్రవేశించకుండా కాపాడమని ఆరోగ్యకరమైన మీ కృపకు అప్పగించుకుంటూ సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మని గణ్య సహవాసం చేరిన మనకును, సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకి సదాకాలము ప్రభు ప్రసన్న తోడుగు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.